Hi children, welcome back to Srikar Tuitions. So Srikar Tuitions మనకు ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాను. సరూర్ నగర్, హైదరాబాద్ సరూర్ నగర్లో ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ శ్రీకర్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో మనము ప్రోగ్రెషన్స్లో 6.1 ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకున్నాం. నౌ లెట్ స్టార్ట్ 6.2. Before starting this 6.2 exercise, here I want to explain one formula about that. So let us see. As we know, arithmetic progressions, how is the series? A plus D, A plus 2D, A plus 3D, dash dash dash. This is the series. Okay. Here in this series, we know that this is the first term. So first term. This is second term. This is third term. This is fourth term. Dash 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 dash. Like this. These are the. So first term we can say that is A1. Second term we can say that is A2. Third term we can say that is A3. Fourth term we can say that is A4 dash dash dash. So this is the arithmetic series, arithmetic progression series, AP series. Now here, ఇప్పుడు A1, A2, A3, A4, okay, these are good. I want to know what is the nth number. For example, ఇప్పుడు నేను A3, I mean third term అడిగాను. You can write A plus 2D. For example, fifth term అడిగాను, you can write A plus 5D, A plus 4D. అలా రాస్తారు. సో ఇఫ్ ఐ మెన్షన్డ్ ఏ నెంబర్ యూ కెన్ టెల్. ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అట్లా లైక్ నెంబర్ మెన్షన్ చేస్తే మీరు A plus 3D, A plus 3D, A plus 4D అని చెప్తారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద nth టర్మ్ వాల్యూ ఆఫ్ AP సిరీస్, ఇన్ AP ప్రోగ్రెషన్ సిరీస్, what is the nth term value? nth term వాల్యూ ఎంత అని నేను అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ అంటే A1, సెకండ్ టర్మ్ అంటే A2, థర్డ్ టర్మ్ అంటే A3, ఫోర్త్ టర్మ్ అంటే A4. మరి nth టర్మ్ అంటే దట్ ఈస్ AN. ఓకే, దట్ ఈస్ AN ఆర్ TN అని కూడా కొంతమంది అంటారు, టర్మ్ కాబట్టి TN. సో దట్ ఈస్ AN. ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AN? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ A, సెకండ్ టర్మ్ A ప్లస్ D, థర్డ్ టర్మ్ A ప్లస్ 2D, ఫోర్త్ టర్మ్ A ప్లస్ 3D. అంటే అడిగిన టర్మ్ కంటే D వాల్యూ -1 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 కాబట్టి 1 మైనస్ 0, 1 మైనస్ 1 0, 0 ఇంటూ D 0 కాబట్టి A ఉంది. ఇక్కడ సెకండ్ టర్మ్ అంటే 2 మైనస్ 1 1 ఉంది. ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే 3 మైనస్ 1 2. ఫోర్త్ టర్మ్ 4 మైనస్ 1 3. ఇన్ ద సేమ్ వే ఫిఫ్త్ టర్మ్ A ప్లస్ 4D, సిక్స్త్ టర్మ్ A ప్లస్ 5D. అంటే ఏ టర్మ్ అడిగితే D వాల్యూ -1 ఉంటుంది దానికి. సో బై దట్ ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ nth టర్మ్. కాబట్టి nth టర్మ్ ఎలా ఉంటుంది? A యాజ్ ఇట్ ఈస్ ప్లస్ D. ఇక్కడ ఏంది -1 ఉంది కాబట్టి ఇవి నెంబర్స్ కాబట్టి 3 మైనస్ 1 2, 4 మైనస్ 1 3, 5 మైనస్ 1 4 అని రాస్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? వి డోంట్ నో. సో దట్స్ వై n అంటే తెలియదు కాబట్టి n minus 1 into D. This is the nth term value. AN equal to A plus n minus 1 into D. This is the value of AN. ఇక్కడ AN means nth term, A means first term, n means number, nth number, D means common difference. I hope you understand. AN equal to A plus n minus 1 into D. This is the nth term value.
Okay, now let's start 6.2 exercise. ఎక్సర్సైజ్ ఇక్కడ మనకు ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు. సో ADN అని వాల్యూస్ ఇచ్చేసి ADNAN. ఓకే, సీరియల్ నెంబర్ 1 2 3 4. మీకు రోమన్ నెంబర్స్లో ఇచ్చాడు, నేను నార్మల్ నెంబర్స్ రాస్తున్నాను. 5. ఓకే, ఫస్ట్ వాల్యూ, ఫస్ట్లో ఏ వాల్యూ ఇచ్చాడు 7, డి వాల్యూ 3, ఎన్ వాల్యూ 8, ఏఎన్ అడుగుతున్నాడు. ఓకే, సో ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ప్లస్ ఎన్ అంటే ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. -1. డి అంటే 3. 7 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ 3. 7 ప్లస్ 7 3 is 21. అంటే ఎంత? 28. ఓకే, సో మీన్స్ దిస్ ఈస్ 28. AN ఈక్వల్ టు 28. ఓకే, నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చాడు? -18. డి వాల్యూ ఇవ్వలేదు. ఎన్ వాల్యూ 10, ఏఎన్ వాల్యూ 0. సేమ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఎంత? 0. ఏ ఎంత? -18 ప్లస్ ఎన్ ఎంత? 10 minus 1 into d. 0 is equal to -18 plus 10 into 1, 10 minus 1, 9d. ఇది ట్రాన్స్ఫర్ అయిపోతే -18 become +18. ఇక్కడ రాస్తున్నాను చూడండి. -18 become, ఓకే, అదర్వైజ్ ఇక్కడనే చూద్దాం. -18 become plus 18 is equal to 9d. d is equal to 18 by 9. That is equal to 2. 9 1s are 9 2s. d is equal to 2. So d is equal to 2. That is the answer. Next, third box. So A value ఇవ్వలేదు. D value -3, N value 18, AN value -5. Same, AN is equal to A plus N minus 1 into D. So AN value -5, A value write as it is, plus N means 18 minus 1, D means -3. -5 is equal to A plus 18 minus 1, 17 into -3.
Plus into minus, minus. This is nothing but we can write a minus 17 into 3. 17 3 is a 51. Minus 5 is equal to a minus 51. 51 at transfer అయిపోతే a is equal to minus 5 plus 51. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి పెద్ద సింబల్కు 51 మైనస్ 5 అంటే 46. పెద్ద నెంబర్ ప్లస్ కాబట్టి 46. సో దిస్ ఈస్ 46. ఓకే, నెక్స్ట్ fourth one. Fourth one, a value minus 18.9, d value 2.5, n value ఇవ్వలేదు, an equal to 3.6. Same, an is equal to a plus n minus 1 into d. an అంటే 3.6 is equal to a means minus 18.9 plus n minus 1 అట్లనే, because he doesn't give n. d means 2.5. Transfer this 3.6 plus 18.9, because it is a minus. When it ever comes to this side, it becomes plus. Is equal to n minus 1 into 2.5. 3.6 plus 18.9, add 9 plus 6, 15, 12, 225. 22.5 is equal to n minus 1 into 2.5. Okay. So, therefore, 22.5 by 2.5 is equal to n minus 1. Rough calculation చూడండి ఇక్కడ. 22.5 by 2.5. After 0.2 digits కాబట్టి that become 22. Sorry. 225 by 25. 5 5s are 5 4s are 5 5s are 5 9s are. Okay. This value is ఇక్కడ చేస్తున్నాను చూడండి రఫ్గా. 225 by 2.5 అంటే 225 by 2.5. 9 is equal to n minus 1. 9 is equal to n minus 1. ఆ 9 1 ఇటు వచ్చేస్తే 9 plus 1 is equal to n. Therefore, n is equal to 10. Therefore, n is equal to 10. ఓకే. సో అంటే ఒక ఫార్ములాలో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, నా లెట్స్ సీ లాస్ట్. లాస్ట్ a value 3.5, d value 0, n value 105. We have to find n value. Substitute an is equal to a plus
n minus 1 into d. an we don't know. A 3.5 plus n means 105 minus 1. D means 0. This is nothing but 3.5 plus 104. 105 minus 1 into 104 into 0. 0 into anything? 0. So that is nothing but 3.5 plus 0. So therefore 3.5 plus 0 is nothing but an is equal to 3.5. Therefore an equal to 3.5. Okay. This is your first bit box. Now let's see second bit. Second bit lo find the. So find the అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు మనకు ఏపీలో కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫైండ్ ద. లెట్స్ సీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ బిట్. Let's see. Second bit, first one. 30th term of the AP. What he is asking? He is asking 30th term. Okay. First question. 30th term. What is the series? 10, 7, 4. And 10, 7, 4, dash, dash, dash. Let's see what he has given and 30th term ఎలా ఉంటుంది. Let's see solution. What is the series? 10, 7, 4, dash, dash, dash. Here a equal first term, that is 10. D equal T2 minus T1, that is 7 minus 10, that is equal to minus 3. Okay, and given that 30th term means T30. That means n equal to 30. Because n plus లో ఉంది కదా, tn plus లో ఉంది. Otherwise, sorry, an. Okay. So an is equal to a plus n minus 1 into d. an అంటే మనకి ఏ టర్మ్ అడిగాడు? 30th టర్మ్. కాబట్టి a30. n ప్లస్లో 30 రాసాం ఇక్కడ, కాబట్టి ఇక్కడ కూడా n ప్లస్లో 30. a plus 30 minus 1 into d. Sorry, a means 10, d means minus 3. That is nothing but 10 plus 30 minus 1, 29 into minus 3. 29 into minus 3 means 10 plus into minus 29 3s are 3 9s are 27. 3 2s are 6 plus 2 8 minus 87. That is nothing but A30 is equal to minus 77. This is the answer. 30th term value is minus 77. See here, ఇక్కడ గ్రాడ్యువల్గా సిరీస్ వాల్యూ తగ్గుతుంది. 10, 7, 4, నెక్స్ట్ వచ్చేసి 1 బికమ్ -2 అంటే -2లోకి వెళ్ళిపోతుంది. See here. సో అలా 30th term minus 77. Okay. Next. Second question. 11th term of the AP.
11th term. 11th term. What is the series? -3, -1/2, 2. -3, -1/2, 2 dash dash dash. So -3, -1/2, 2 dash dash dash. Here a equal to -3. Already he has given this is AP series, that's why no need to find is it AB series or not. Directly you can write d value -1/2 minus 3 t2 minus t1 కావాలంటే రాసుకోండి. Since d is equal t2 minus t1, already we have done number of sums. -1/2 minus into minus plus LCM చేస్తే ఏమవుతుంది? 2 LCM, 2 1s are 2 plus 3 2s are 6. So therefore d is equal to 5/2. Now 11th term. Okay, so an is equal to a plus n minus 1 into d. A11 is equal to n plus లో 11 రాసాం కాబట్టి ఇక్కడ కూడా a means -3 plus 11 minus 1 into d means 5/2. -3, 10, 11 minus 10, 11 minus 1, 10 into 5/2. 2 1s are 2 5s are. -3 plus 5 5s are 25. Okay, -3 plus 25 means A11 equal to plus 22. That is the answer. Okay, I hope children you understand these 2 bits. Okay, remaining third bit we will see in the next video. Okay, children, you are not subscribing our YouTube channel, Srikar Tuition YouTube channel. You are watching but you are not subscribing. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనకి S7 ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీలైనంత తొందరగా పోర్షన్ ఫినిష్ చేసుకుందాం. మీ ఎంకరేజ్మెంటే మాకు ఎనర్జీ. ఓకే, శ్రీకర్ ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్ అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, bye children, take care.